నమస్తే. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలతో అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని పెద్ద ఎత్తున బహిష్కరించే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగా కొన్ని వందల మంది భారతీయులను సైతం సైనిక విమానాలలో తిరిగి వారి స్వదేశాలకు పంపించారు. భారతదేశం కూడా ఈ చర్యలకు మద్దతు ప్రకటించి అక్రమ వలసలు, వివిధ నేరాలకు మార్గం వేసే అవకాశం ఉంది అని తెలిపింది. అమెరికా మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల భారీగా తగ్గాయని ఆయన ప్రకటించారు. తన పాలనలో అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాలలో స్వదేశాలకు పంపినట్లు గుర్తు చేశారు. ఫిబ్రవరిలో అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరింది అని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది మాత్రమే సరిహద్దుల్లో పట్టుబడ్డారు. ఇది జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో నెలకు 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించిన గణాంకాలతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా చెప్పొచ్చు. దాదాపు 95% వలసలు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ చేసిన ప్రకటనపై పలు వార్తా సంస్థలు విమర్శలు గుప్పించాయి. ఆయన ప్రస్తావించిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి అన్నారు. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం బైడెన్ అధ్యక్షత్వం చివరి వారంలో 20,086 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో ఈ సంఖ్య 7,287గా ఉంది అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. అయితే ట్రంప్ పేర్కొన్నట్లుగా ఇది భారీ తగ్గుదల కాదు అని, వాస్తవానికి 65% మాత్రమే తగ్గింది అని వివరించింది. ట్రంప్ తన అధికారిక ప్రకటనలో చట్టవిరుద్ధంగా ప్రవేశించాలి అనుకునే వ్యక్తులు భారీ జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. అమెరికా కఠినమైన వలసదారుల నిరోధక విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా చర్యలు, అక్రమ వలసదారులను కఠినంగా శిక్షించే విధానాలను చేపట్టినట్లు వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం భవిష్యత్తులో అక్రమ వలసలను పూర్తిగా నిర్మూలించేందుకు మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని భావిస్తోంది. ఆయన పాలనలో అమెరికాలో చట్టబద్ధమైన వలస విధానాలను ప్రోత్సహిస్తూ అక్రమ వలసలను పూర్తిగా అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వల్ల అక్రమ వలసదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా భద్రతను కాపాడే దిశగా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన పాలనలో ఇమిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.